దేవిక, ఈ వెర్రివాడికి ఈ రోజు తన ముత్తాతలు గుర్తుకు రావాలి. వాడు ఎవరితో పెట్టుకున్నాడో వాడికి తెలియాలి. వాడు మళ్ళీ తిరిగి భూమికి పారిపోయేలా కొట్టువాన్ని. ఇద్దరి మధ్య భీకరమైన పోరు ప్రారంభమైంది. మైదానం మొత్తం దుమ్ముతో నిండిపోయింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపెట్టి ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. దేవిక కళ్ళలో క్రూరత్వం మెరుస్తుంది. ఆమె ఒక్కసారిగా ఆకాశం వైపు గర్జించగానే ఆమె శరీరం భయంకరంగా మారడం ప్రారంభించింది. ఎముకలు విరిగినట్లుగా శబ్దాలు వినిపించాయి. క్షణాల్లోనే ఆమె ఒక భారీ నల్లని తోడేలుగా రూపాంతరం చెందింది. అసలు ఇది ఎలా సాధ్యం? దేవిక లెవెల్ 9 వారియర్. ధ్రువ ఇంకా లెవెల్ 1 కూడా దాటలేదు. అలాంటి ధ్రువ దేవికని ఎలా ఓడించగలడు? అసలెంతకీ ధ్రువ ఎవరో ఇప్పుడే వినండి. ధ్రువ AD 2500 మీ పాకెట్ FM లో. ధ్రువ ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి మరణించిన తర్వాత అతని బాబాయ్ మోసం చేసి వారింటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇంటిని తిరిగి పొందాలంటే ధ్రువకు 3 కోట్ల రూపాయలు అవసరమయ్యాయి. ఆ డబ్బును సంపాదించేందుకు తన తండ్రి స్నేహితుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా సహాయంతో ధ్రువ భూమి నుంచి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్కి వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన మొదటి రోజే ఒక తోడేలుగా కనిపించిన దేవికపై దాడి చేశాడు. అయితే ఆమె సాధారణ తోడేలు కాదు, క్రిప్టో వరల్డ్ లో అత్యంత శక్తివంతమైన యోధురాలు. ధ్రువ చేసిన ఆ పొరపాటు కారణంగా దేవిక అందరి ముందు అతన్ని చేతకానివాడిగా, పిరికివాడిగా అవమానించింది. కానీ అవమానాన్ని భరించలేకపోయిన ధ్రువ తాను ఎంత బలహీనుడైనా సరే ఒకరోజు దేవికను ఓడిస్తానంటూ ఆమెకే సవాలు విసిరాడు. లెవెల్ 9 వారియర్ అయిన తనని ఓడించే శక్తి ధ్రువకి లేదని దేవికకి బాగా తెలుసు. అందుకనే ఆ పోటీకి తాను ఒప్పుకుంది. తన చుట్టూ ఉన్న ప్రజానీకం కూడా తనని అవమానిస్తున్నారని, తాను తనకి తెలియకుండానే ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాడో ధ్రువ గ్రహిస్తూ తనలో తాను మాట్లాడుకుంటాడు. అరే ధ్రువ, నువ్వు ఎవరిని ఎదుర్కొంటున్నావో ఒక్కసారైనా ఆలోచించావా? ఇంకా ఈ ప్రపంచానికి నువ్వు కొత్త వాడివి. ఎక్కడి నియమాలు, ఎక్కడి శక్తివంతుల గురించి పూర్తిగా తెలుసుకునే లోపు శత్రువుల్ని సంపాదించుకున్నావు. ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే క్రిప్టో వరల్డ్ లో ముందుకు సాగటం చాలా కష్టమవుతుంది. జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకుంటూ తన నిర్ణయాలపై తానే అసంతృప్తి చెందుతూ ధ్రువ తిరిగి దేవాశ్రమం వైపు ప్రయాణించాడు. దేవాశ్రమం అనేది భూమి నుంచి క్రిప్టో వరల్డ్ కు వచ్చిన మనుషుల ప్రధాన స్థావరం. అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఒక గది కేటాయించబడింది. కొద్దిసేపటి తర్వాత ధ్రువ ఆశ్రమ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆశ్రమం ముందు వందలాది మంది సభ్యులు వరుసగా నిలబడి ఉన్నారు. వారి మధ్యలో అత్యంత గౌరవప్రదమైన స్థానం ఆక్రమించి నిలబడ్డ వ్యక్తి మరెవరో కాదు, అతడే గ్రాండ్ మాస్టర్. అతన్ని చూసి క్రిప్టో వరల్డ్ లో ఎవరైనా భయపడాల్సిందే. క్రిప్టో వరల్డ్ అని అత్యంత శక్తివంతమైన యోధుల్లో గ్రాండ్ మాస్టర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. అతని బలం, ప్రతిష్ట గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వ్యక్తి స్వయంగా అక్కడ నిలబడి ఉండటాన్ని చూసి ధ్రువ కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకెక్కాయి. అంతేకాదు, గ్రాండ్ మాస్టర్ చూపు నేరుగా ధ్రువ పైన నిలిచింది. అప్పుడు అతడు నెమ్మదిగా ముందుకొచ్చి ధ్రువతో మాట్లాడడం ప్రారంభించాడు. ఓయ్, దేవికను సవాల్ చేసిన పనికిమాల వాడివి నువ్వేనా? నా దేవిక మీద చేయి వేయడమే కాదు, ఆమెను బహిరంగంగా పోరాటానికి కూడా పిలిచావట. నీకు ప్రాణం అంటే విలువ లేకపోతే ముందే చెప్పు. నేను ఇక్కడే నీ కథ ముగిస్తాను. ఒక్క దెబ్బ కొడితే చాలు, నీ మెడ శరీరం నుంచి వేరైపోతుంది. తర్వాత తనను బంతిలో ఆడుకుంటూ మొత్తం ఆశ్రమం చుట్టూ తిరుగుతాను. గ్రాండ్ మాస్టర్, మీరు విన్నదంతా నిజం కాదు. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి పరిస్థితి మీరు అనుకుంటున్నట్లుగా లేదు. నేను దేవికపై కారణం లేకుండా దాడి చేయలేదు. ఆమెను అవమానించాలనే ఉద్దేశంతో ఛాలెంజ్ అంతకన్నా చేయలేదు. ముందు అసలు ఏం జరిగిందో నా మాట వినండి. తర్వాత నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే మీరే శిక్ష విధించినా నేను అంగీకరిస్తాను. ఏం జరిగిందో నాకు అనవసరం. నేను ఇప్పుడే నీకు బుద్ధి చెప్పగలను, కానీ నేను అలా చేయను. మొత్తం దేవాశ్రమం ముందు దేవిక నిన్ను పోరాడి ఓడించినప్పుడు అసలైన మజా వస్తుంది. నువ్వు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతావు. అదే నీకు అసలైన మరణానికి మించిన శిక్ష. ధ్రువకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం దేవాశ్రమం ఇప్పుడు ధ్రువకు వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు ధ్రువ ఏదో ఒక విధంగా ఏలియన్ను చంపి శక్తిని సంపాదించాలి. అప్పుడే దేవికతో పోరాడగలడు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్రువ తన కత్తిని తీసుకొని అడవి వైపు వెళ్ళాడు. అడవికి వెళ్లేటప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన ప్రతి మాట ధ్రువకు గుర్తుకొచ్చింది. ధ్రువ, ఇప్పుడు నువ్వు క్రిప్టో వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నావు. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. ఆ ప్రపంచంలో ప్రధానంగా 4 రకాల ఏలియన్స్ ఉంటాయి. జనరల్ ఏలియన్స్, ప్రైమరీ ఏలియన్స్, మ్యూటెంట్ ఏలియన్స్ మరియు సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్. ప్రస్తుతం నీ శక్తిని బట్టి చూస్తే నువ్వు జనరల్ ఏలియన్స్ మరియు ప్రైమరీ ఏలియన్స్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి. అనవసరంగా బలమైన శత్రువు జోలికి వెళ్లకు. నీ శక్తి, అనుభవం పెరిగిన తర్వాత మ్యూటెంట్ ఏలియన్స్, సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ వంటి ప్రమాదకరమైన వేటల్ని ప్రయత్నించొచ్చు. గుర్తుపెట్టుకో ధ్రువ, క్రిప్టో వరల్డ్ లో తొందరపాటు నిర్ణయాలు చాలా ఖరీదైన మూల్యం చెల్లింపజేస్తాయి. ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న ధ్రువ తనలో తానే మాట్లాడుకుంటూ, నేను జనరల్ ఏలియన్స్ ని మాత్రమే వేటాడాలి. ఎందుకంటే ప్రైమరీ, మ్యూటెంట్ లేదా సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ చాలా శక్తివంతమైనవి. వాటిని చంపడానికి నాకు
చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. అప్పుడే ధ్రువకి చెట్ల మధ్య ఏదో కదలిక కనిపించింది. ఆ కదలిక చాలా వేగంగా ఉండడంతో అది ఏ జంతువు అతనికి అర్థం కాలేదు. వెంటనే ధ్రువ తన శ్వాసను నెమ్మదిగా చేసుకుని ఒక పెద్ద చెట్టు వెనుకకు వెళ్లి దాక్కున్నాడు. అతని చేతిలో ఉన్న డాగర్ను గట్టిగా బిగించి సరైన సమయం కోసం ఎదురు చూశాడు. కొన్ని క్షణాల తర్వాత పొదల మధ్య నుంచి ఒక చిన్న బంగారు రంగు తాబేలు బయటకొచ్చింది. దాని శరీరం మొత్తం బంగారంలో మెరిసిపోతుంది. సూర్యకాంతి దానిపై పడగానే చుట్టూ బంగారు కిరణాలు వెదజల్లుతున్నాయి. ఇదేనా అందరూ చెప్పుకుంటున్న గోల్డెన్ టర్టిల్? దీని డెవిల్ సోల్ చాలా విలువైందని విన్నాను. దీన్ని వదిలిస్తే మళ్ళీ దొరకదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ధ్రువ మెరుపు వేగంతో ముందుకు దూకి తన డాగర్తో తాబేలు మెడపై దాడి చేశాడు. కానీ అతని డాగర్ తాకబోయేలోపే ఆ తాబేలు ఆశ్చర్యకరమైన వేగంతో పక్కకు జరిగింది. ఏంటిదే, ఒక తాబేలుకి ఎంత వేగమా? ధ్రువ ఇంకా ఆశ్చర్యం నుంచి బయటపడకముందే ఆ తాబేలు కళ్ళల్లో ఎర్రటి వెలుగు మెరిసింది. దాని శరీరం నుంచి బంగారు కాంతి వెలువడటం ప్రారంభమైంది. చూస్తుండగానే దాని కళ్ళు రెట్టింపు పరిమాణంలో పెరిగాయి. పంజాలు ఇనుప గొల్లాల్లా పొడవుగా మారాయి. నోట్లో నుంచి బయటకొచ్చిన దంతాలు కత్తుల్లా మెరుస్తున్నాయి. కొద్ది సెకండ్లలోనే ఆ తాబేలు ఒక భయంకరమైన రాక్షస తాబేలుగా మారిపోయింది. కానీ అసలు భయం ఇంకా మొదలు కాలేదు. ఆ తాబేలు శరీరం ఇంకా పెరుగుతూనే ఉంది. చివరికి అది దాదాపు 50 అడుగుల ఎత్తున మహాకాయ తాబేలుగా మారిపోయింది. ఆ భారీ శరీరం మొత్తం కొండలా కనిపిస్తుంది. ధ్రువ దాని ముందు నిలబడగా అతను చీమలా కనిపిస్తున్నాడు. ఆ మహాకాయ తాబేలు కోపంగా గర్జించింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న పక్షులు భయంతో ఎగిరిపోయాయి. అడవిలోని జంతువులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. అంతలో ఆ తాబేలు తన భారీ ముక్కు పుటాల ద్వారా గాలి పీల్చుకుంది. ఒక్క క్షణంలోనే చుట్టూ ఉన్న దుమ్ము, ఆకులు, చిన్న రాళ్ళన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. అది తుఫాన్ వచ్చినట్లుంది. ధ్రువ కళ్ళ ముందంతా దుమ్మే కనిపిస్తుంది. అతను కాళ్ళు గట్టిగా నేలపై నిలబెట్టుకునేందుకు ప్రయత్నించినా ఆ గాలి తీవ్రతకు నిలబడలేకపోయాడు. ఇది గాలి కాదు, తుఫాను. తాబేలు రూపంలో ఉన్న రాక్షసి. అప్పుడే ఆ మహాకాయ తాబేలు తన భారీ కాళ్ళల్లో ఒకదాన్ని పైకెత్తింది. ప్రమాదాన్ని గుర్తించిన ధ్రువ వెంటనే వెనక్కి దూకడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ తాబేలు తన కాలును నేలపై బలంగా మోపింది. దమ్! ఆ దెబ్బకు భూమి మొత్తం కంపించింది. నేల అనేక చోట్ల పగుళ్లు తీసింది. ఆ ప్రకంపనలు అడవి అంతా వ్యాపించాయి. చుట్టూ ఉన్న చెట్లు బలంగా ఊగిపోయాయి. కొన్ని చిన్న చెట్లు వేర్లతో సహా నేల కూలిపోయాయి. ఆ భీకరమైన ప్రకంపనల ప్రభావానికి ధ్రువ గాల్లోకి ఎగిరిపోయి దాదాపు 50 అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టాడు. అతని నోటి నుంచి రక్తం కారింది. కొద్దిసేపు అతనికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అయితే అదే సమయంలో అతని శరీరంలో ఏదో విచిత్రమైన మార్పు మొదలైంది. అతని రక్తనాళాల్లో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్టు అనిపించింది. క్షణం క్రితం ఉన్న బలహీనతంతా మాయమైపోయింది. ధ్రువ వెంటనే లేచి నిలబడ్డాడు. తన కత్తిని గట్టిగా పట్టుకుని చుట్టూ అప్రమత్తంగా పరిశీలించడం ప్రారంభించాడు. ఆ గర్జన వినిపించగానే ధ్రువ వెనక్కి తిరిగాడు. ఆ మహాకాయ తాబేలు మళ్ళీ అతని వైపు దూసుకొస్తుంది. దాని ప్రతి అడుగుకు నేల కంపిస్తుంది. కానీ ఈసారి ధ్రువ కళ్ళల్లో భయం లేదు. అతని చూపులో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. తాబేలు దగ్గరికి రాగానే ధ్రువ పిడుగు వేగంతో ముందుకు దూకాడు. గాల్లో పల్టీ కొట్టి నేరుగా దాని వీపుపై దిగాడు. తాబేలు అతన్ని దులిపేయడానికి ప్రయత్నించిన ధ్రువ మెరుపు వేగంతో దాని మెడ దగ్గరకు చేరుకున్నాడు. తన కత్తిలోని శక్తినంతా ఒక్కచోట కేంద్రీకరించి బలంగా దాడి చేశాడు. ఒక్క క్షణంలోనే కత్తి తాబేలు మెడను చీల్చుకుంటూ వెళ్ళింది. రక్తం గాల్లోకి ఎగిసింది. ఆ తాబేలు నొప్పితో చేసిన గీంకారం అడవి మొత్తం దద్దరిల్లేలా చేసింది. బాధతో గర్జించిన ఆ తాబేలు కొన్ని క్షణాలు తల్లడిల్లి చివరికి భారీ శబ్దంతో నేలపై కుప్పకూలిపోయింది. అడవి మొత్తం మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది. ధ్రువ ఆశ్చర్యంగా తన చేతుల్ని చూసుకున్నాడు. ఇంత శక్తివంతమైన రాక్షస తాబేలును తాను నిజంగానే చంపానా అని అతనికే నమ్మశక్యంగా అనిపించలేదు. అప్పుడే అతని ముందు గాలిలో నీలిరంగు కాంతి మెరిసింది. కొద్ది క్షణాల్లో ఆ కాంతి విస్తరించి ఒక నీలిరంగు పారదర్శక స్క్రీన్ అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ధ్రువ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వినిపించింది. బంగారు తాబేలు చంపబడింది. 0 నుండి 10 జీన్ పాయింట్లను పొందడానికి బంగారు తాబేలు యొక్క ఎనర్జీని తీసుకోండి. ధ్రువ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వినిపించింది. మీకు 7 జీన్ పాయింట్లు ఇంకా బంగారు కవచం లభించాయి. అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో అతని ముందుకి ఒక బంగారు రంగు కవచం వచ్చింది. బంగారు కవచం అంటే ఏంటి? ధ్రువ ఆ కవచాన్ని తాకిన వెంటనే అది మెరుపు వేగంతో అతని శరీరం అంతా విస్తరించి బంగారు కాంతితో కట్టేసింది. కవచం ధరించిన ఆ క్షణం నుంచే అతనిలో అపరిచితమైన ఒక మహాశక్తి మేల్కొన్నట్లు అనిపించింది. ఆ శక్తి ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవాలని ధ్రువ ఎదురుగా ఉన్న భారీ చెట్టుపై తన పూర్తి బలంతో రుద్దాడు. ఒక్కసారిగా చెట్టు మధ్యలో పెద్ద చీలిక ఏర్పడింది. అదే సమయంలో ఒక
రహస్యమైన స్వరం అతని చెవిలో మార్మోగింది. ఈ బంగారు కవచం సాధారణ వస్తువు కాదు. ఇది నీకు అసాధారణ శక్తులను ప్రసాదిస్తుంది. కానీ జాగ్రత్త, నీ అసలు రూపం ప్రపంచానికి తెలియకుండా ఉన్నంత వరకే ఆ శక్తి నీతో ఉంటుంది. ఆ హెచ్చరిక విన్న ధ్రువ వెంటనే ఒక నిర్ణయానికొచ్చాడు. ఈ కవచం గురించి ఎవరికీ తెలియకూడదని. అప్పుడే అతని కమ్యూనికేటర్పై ప్రొఫెసర్ ఆర్యగుప్తా నుంచి వీడియో కాల్ వచ్చింది. ధ్రువ, నేను చెప్పబోయే విషయం చాలా సీరియస్. ధైర్యంగా వినాలి. ఇది మీ అమ్మ గురించి. అంకుల్, అమ్మ క్షేమంగానే ఉందా? ఏం జరిగిందే? పరిస్థితి బాగోలేదు. నీ బాబాయ్ పిన్ని మళ్ళీ వచ్చారు. 3 నెలల్లో 3 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మీ అమ్మను చెల్లిని ఇంటి నుంచి వెళ్ళగొడతామని చెప్పారు. వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా నేను చూసుకుంటాను. 3 కోట్లు కాదు, అవసరమైతే ఇంకా ఎక్కువ సంపాదిస్తాను. మీరు మాత్రం వాళ్ళను కంటికి రెప్పలా కాపాడండి. నీ ధైర్యం బాగుంది ధ్రువ, కానీ వాస్తవం వేరు. కేవలం 3 నెలల్లో అంత డబ్బు సంపాదించడం అంత సులభం కాదు. మీరు ఒకసారి చెప్పిన మాట నాకు గుర్తుంది అంకుల్. క్రిప్టో వరల్డ్ లో ఏలియన్ ఎనర్జీ సేకరించి విక్రయిస్తే భారీ సంపద సంపాదించవచ్చని చెప్పారు. అవును, అవకాశం ఉంది. కానీ దాని వెనక ప్రమాదాలు కూడా అంతే పెద్దవి. ఏలియన్స్ ను ఎదుర్కోవడం బయట కనిపించినంత ఈజీ కాదు. సరే, ఇప్పటి వరకు నీ సంపాదన ఎంత? నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాలేదు. కానీ డబ్బు కోసం నేను వెనక్కి తగ్గను. అమ్మ చెల్లి కోసం అవసరమైతే నా ప్రాణం కూడా పణంగా పెడతాను. తన మాటతోనే తన నిర్ణయాన్ని ఖరారు చేసుకున్న ధ్రువ కాల్ ముగించాడు. మరిన్ని వేట అవకాశాల కోసం అడవిలోకి ముందుకు సాగాడు. అప్పుడు దగ్గరలో ఉన్న 2 వ్యక్తుల మాటలు అతని దృష్టిని ఆకర్షించాయి. నీ అభిప్రాయం ఏంటి? ఆ ధ్రువ నిజంగానే 2 నెలల్లో దేవికని ఎదుర్కొనే స్థాయికి చేరతాడా? కలలు కనడం వేరు, నిజం వేరు. దేవికను ఓడించడం అంటే అసాధ్యాన్ని సాధించడం లాంటిది. ఒకవేళ అతని చేతిలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే మాత్రం పరిస్థితి వేరేగా ఉండేది. బ్లాక్ క్రిస్టల్ గురించి ఇంకా మాట్లాడుతున్నావా? అది కేవలం ఒక పుకారు అని అందరూ అంటారు కదా. పుకారు కాదు, నమ్మకపోతే రేపు చూడు. మొత్తం దేవాశ్రమం గ్రాండ్ మాస్టర్ నేతృత్వంలో సీక్రెట్ బ్లడ్ ఏలియన్ కోసం వేటకు వెళ్తుంది. ఆ ఏలియన్ అంత ప్రత్యేకమా? ప్రత్యేకమే కాదు, అమూల్యమైనది కూడా. ఆ ఏలియన్ లోనే బ్లాక్ క్రిస్టల్ దాగుందని సమాచారం. గ్రాండ్ మాస్టర్ దాన్ని వేటాడి దాని డెవిల్ సోల్ ను స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు ఆ క్రిస్టల్ కూడా అతని సొంతమవుతుంది. అంటే రేపటి వేట సాధారణ వేట కాదు, చరిత్రలో నిలిచిపోయే సంఘటన అవుతుందన్నమాట. వాళ్ళ సంభాషణ ముగిసిపోయినా బ్లాక్ క్రిస్టల్ అనే పేరు మాత్రం ధ్రువ మనసులో ముద్ర వేసింది. కొంతసేపటి తర్వాత పాయింట్స్ పెంచుకునేందుకు అడవిలోకి వెళ్లిన ధ్రువ తనకి ఎదురుగా కనబడుతున్న మరియు పొదల్లో దాగి ఉన్న మిడతల్ని చంపడం చూసి అక్కడున్న అడవి నివాసి అయిన విశాల్ ఆశ్చర్యపోతాడు మరియు ధ్రువతో ఇలా అంటాడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇన్ని మిడతలను ఒక్కడవే వేటాడేవా? క్రిప్టో వరల్డ్ లో ఇలాంటి విషయం ఎప్పుడూ జరగలేదు. నేను చేసిన పని గురించి ఎక్కువ ఆలోచించుకో. నేరుగా విషయానికి రా. నీకు కావాల్సిందేమిటి? సింపుల్, ఆ మిడతలన్నీ నీ దగ్గరే ఉండడం వృధా. అవన్నీ నాకు అమ్మాయి. ధ్రువకు అది ఊహించని అవకాశంగా అనిపించింది. ఇలాంటి డీల్ తనకు వెంటనే డబ్బు తెచ్చిపెడుతుందని అర్థమైంది. డీల్ ఫైనల్. ఇదిగో మొత్తం 1 కోటి రూపాయలు. ఇక ముందు కూడా ఇలాంటి సరుకు దొరికితే ముందుగా నన్నే సంప్రదించు. డబ్బు తీసుకుని వెనక్కి వెళ్లబోతున్న ధ్రువాని విశాల్ ఆపుతాడు. ఆగాగు, డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నీ పేరు మాత్రం చెప్పలేదు. ఆ మాటలు విన్న తర్వాత ధ్రువ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని పెదవులపై స్వల్పమైన చిరునవ్వు మెరిసింది. కానీ ఆ చిరునవ్వు వెనుక ఎవరూ ఊహించలేని ఒక భారీ ప్రణాళిక దాగి ఉంది. అందుకే అతను తన అసలు పేరును జాగ్రత్తగా రహస్యంగా ఉంచాడు. తన నిజమైన గుర్తింపును దాచిపెట్టి అందరికీ ఒకే పేరు చెప్పాడు. నన్ను డాలర్ అని పిలవచ్చు. బ్లాక్ క్రిస్టల్ ద్వారా తక్కువ సమయంలోనే అపారమైన శక్తి లభిస్తుందని అందరూ చెబుతున్నారు. అది నిజమైతే నేను ఆ అవకాశాన్ని వదులుకోను. ప్రమాదం ఎంత పెద్దదైనా సరే రేపటి వేటలో పాల్గొనాలి. దేవికతో చెప్పిన ఒప్పందానికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. మరోవైపు ధ్రువ మరియు దేవిక మధ్య జరగబోయే పోరాటం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు కేకలు వేస్తూ ధ్రువ ఓటమిని ముందుగానే సంబరంగా జరుపుకుంటూ ఉన్నారు. దేవిక, ఈ వెర్రివాడికి ఈ రోజు తన ముత్తాతలు గుర్తుకు రావాలి. వాడు ఎవరితో పెట్టుకున్నాడో వాడికి తెలియాలి. వాడు మళ్ళీ తిరిగి భూమికి పారిపోయేలా కొట్టువాన్ని. ఇద్దరి మధ్య భీకరమైన పోరు ప్రారంభమైంది. మైదానం మొత్తం దుమ్ముతో నిండిపోయింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపెట్టి ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. దేవిక కళ్ళలో క్రూరత్వం మెరుస్తోంది. ఆమె ఒక్కసారిగా ఆకాశం వైపు గర్జించగానే ఆమె శరీరం భయంకరంగా మారడం ప్రారంభించింది. ఎముకలు విరిగినట్లుగా శబ్దాలు వినిపించాయి. క్షణాల్లోనే ఆమె ఒక భారీ నల్లని తోడేలుగా రూపాంతరం చెందింది. ఆ తోడేలు పిడుగు వేగంతో ధ్రువ మీదకు దూసుకొచ్చింది. దాని కోరలు ఇనుప కత్తుల్లా మెరుస్తున్నాయి.
కానీ ధ్రువ చాకచక్యంగా పక్కకు దూకి దాడిని తప్పించుకున్నాడు. వెంటనే తన డాగర్తో ఎదురు దాడి చేయగా తోడేలు వెనక్కి ఎగిరి నేల మీద పడింది. అయితే దేవిక అక్కడితో ఆగలేదు. ఆమె మళ్ళీ భయంకరంగా గర్జించింది. ఈసారి ఆమె శరీరం నుంచి నల్లని పొగలు బయటకొచ్చాయి. ఆ పొగల మధ్య నుంచి 1 కాదు 2 కాదు 4 తలలున్న మహా తోడేలు బయటపడింది. ఆ 4 తలలు 4 దిక్కుల నుంచి ఒకేసారి ధ్రువపై దాడి చేయసాగాయి. ఒక తల అగ్నిని ఊరుతుంటే మరొకటి విషపు గాలిని విడుదల చేస్తుంది. మిగిలిన 2 తలలు అతన్ని చీల్చివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ధ్రువ తన ఎలక్ట్రిక్ డాగర్ను గాల్లో తిప్పుతూ ఆ దాడులను ఎదుర్కొన్నాడు. ప్రతి ఢీ కొట్టుడికి మెరుపులు చెలరేగుతున్నాయి. నేల కంపిస్తుంది. కొంతసేపు సాగిన ఉత్కంఠభరిత పోరాటం తర్వాత ధ్రువ ఒక భారీ దెబ్బతో ఆ 4 తలలు తోడేలను వెనక్కి నెట్టేశాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ దేవిక అసలు శక్తిని ఇంకా చూపించలేదు. ఆమె పెదవులపై క్రూరమైన చిరునవ్వు మెరిసింది. ఇంతేనా నీ శక్తి? అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పగానే ఆమె శరీరం ఒక్కసారిగా 4 భాగాలుగా చీలిపోయింది. క్షణాల్లోనే 4 భయంకరమైన తోడేళ్లు ధ్రువ చుట్టూ ప్రత్యక్షమయ్యాయి. అవి 4 దిక్కుల నుంచి ఒకేసారి అతనిపై విరుచుపడ్డాయి. ధ్రువ ఒకదాన్ని ఆపుతుంటే రెండోది వెనక నుంచి దాడి చేస్తుంది. మూడోది అతని కాళ్లను లక్ష్యంగా చేసుకోగా 4వది నేరుగా అతని గొంతును చీల్చేందుకు ఎగిరిపడుతుంది. కొన్ని క్షణాల్లోనే ధ్రువ పూర్తిగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏది నిజమైన దేవిక అని అతని మనసు గందరగోళానికి గురైంది. అతని చేతులు గాయాలతో నిండిపోయాయి. శ్వాస కూడా తీసుకోవడం కష్టంగా అనిపించింది. అప్పుడే ధ్రువ తన తల్లి చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకున్నాడు. నిజానికి నీడ అక్కర్లేదు, వెలుగు కావాలంతే. ఆ మాట గుర్తుకు రావడంతో ధ్రువ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని చుట్టూ పరిశీలించాడు. అప్పుడు అతనికి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఆ 4 తోడేళ్లలో 3 తోడేళ్లకు నేలపై ఎలాంటి నీడ లేదు. కానీ ఒక్క తోడేలుకు మాత్రమే స్పష్టమైన నీడ కనిపిస్తుంది. ధ్రువ పెదవులపై చిరునవ్వు మెరిసింది. దొరికిపోయావు దేవిక అని గర్జిస్తూ తన ఎలక్ట్రిక్ డాగర్లో ఉన్న మొత్తం శక్తిని విడుదల చేశాడు. డాగర్ నుంచి నీలరంగు మెరుపులు బయటకు దూసుకొచ్చాయి. ధ్రువ పిడుగు వేగంతో ముందుకు దూకి నిజమైన తోడేలు గుండెలోకి ఆ డాగర్ను బలంగా దించాడు. భారీ పేలుడు సంభవించింది. మిగిలిన 3 తోడేళ్లు వెంటనే పొగలా మాయమయ్యాయి. నిజమైన తోడేలు బాధతో గర్జిస్తూ వెనక్కి ఎగిరిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఆ తోడేలు రూపం చెదిరిపోగా దాని లోపల నుంచి దేవిక బయటకొచ్చింది. ఆమె మోకాళ్లపై పడిపోయి రక్తం కక్కుతుంది. దేవిక నెమ్మదిగా తన అసలు రూపంలోకి తిరిగి మారింది. ఆమె పెదవుల అంచు నుంచి జారిన రక్తపు చుక్కలు నేలను తాకాయి. అయితే ఆ తర్వాత జరిగిన దృశ్యం అందరినీ షాక్కు గురి చేసింది. దేవిక రక్తం పడిన ప్రతి చోట మరో దేవిక ప్రత్యక్షమవడం ప్రారంభించింది. ఒక్కరు ఇద్దరయ్యారు, ఇద్దరు 10 మంది అయ్యారు, 10 మంది 20 మందిగా మారారు. కొన్ని క్షణాల్లోనే యుద్ధ భూమి అంతా దేవికలతో నిండిపోయింది. 50 మందికి పైగా దేవికలు ధ్రువను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. ఆ దృశ్యం చూసి ధ్రువ గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. ఒక దేవికపై దాడి చేస్తే మరికొన్ని పుట్టుకొస్తున్నాయి. పోరాడకపోతే అవన్నీ కలిసి అతన్ని చీల్చి చెండాడేస్తాయి. మొట్టమొదటిసారిగా ధ్రువ మనసులో భయం చోటు చేసుకుంది. అప్పుడే ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కప్పబడిపోయింది. భారీ ఉరుము యుద్ధ భూమి మొత్తాన్ని కంపింపచేసింది. వేగంగా ఈదురు గాలులు వేచడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే కుండపోత వర్షం కురిసింది. ఆ వర్షపు నీరు దేవిక రక్తాన్ని తాకిన క్షణం ఆమె ముఖంలోని ఆత్మవిశ్వాసం మాయమైంది. దాని స్థానంలో భయం కనిపించింది. ఆమె కళ్ళు విస్తారంగా తెరుచుకున్నాయి. ఎందుకంటే ఆ క్షణంలో దేవిక ఒక భయంకరమైన నిజాన్ని గ్రహించింది. దేవిక కత్తి పట్టుకొని ధ్రువ దగ్గరకు వస్తుంది. అక్కడ ఉన్న క్రిప్టో ప్లానెట్ ప్రజలందరూ ధ్రువ ఇవాళ దేవిక చేతిలో చావడం ఖాయమనుకున్నారు. కానీ అప్పుడే దేవిక అందరినీ షాక్ కి గురి చేస్తూ ఒక పని చేసింది. ధ్రువ దగ్గరకొచ్చిన దేవిక తన కత్తిని నేలపై పడేసి ధ్రువతో, ధ్రువ, నువ్వు కూడా నా గ్రూప్ లో చేరాలనుకుంటున్నావా? నువ్వు వస్తే మా గ్రూప్ అత్యంత శక్తివంతమైనదిగా మారుతుంది. దేవిక ధ్రువ లాంటి బలహీనుణ్ణి తన టీంలోకి ఎందుకు తీసుకోవాలనుకుంది? వర్షపు నీరు ఆమె రక్తాన్ని తాకిన తర్వాత ఆమె తెలుసుకున్న నిజమేమిటి? ఇప్పుడు ధ్రువ ఏం చేయబోతున్నాడో? తన కుటుంబానికి అవసరమైన డబ్బుని ధ్రువ సంపాదించగలడా? ఇలాంటి కథను ప్రపంచమంతా ఆసక్తితో ఉంటుంది. ప్రజలు డబ్బులు ఖర్చు చేసి కూడా వినాలనుకునే కథ ధ్రువ ఏడి 2500. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.